హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్. దేవసాని టార్గెట్ టీజీపీఎస్సీ గ్రూప్ 2లో భాగంగా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ 500 క్వశ్చన్స్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు డిస్కస్ చేయబోతున్నటువంటి మొదటి ప్రశ్న ఓవరాల్గా 71st ప్రశ్న చూడండి. జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి ఇటీవల తొలి ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలను చేపట్టినారు అని అడుగుతున్నారండి. అయితే జమ్మూ కాశ్మీర్ అనేది ఒకప్పుడు రాష్ట్ర హోదాను కలిగి ఉండేది. అయితే 2019 సంవత్సరంలో దీనిని కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తదనంతరం 2019 నుంచి 2024 వరకు కూడా అక్కడ ఎలాంటి ఎన్నికలైతే నిర్వహించలేదు. అయితే తొలిసారిగా కేంద్రపాలిత ప్రాంతంగా మారిన జమ్మూ కాశ్మీర్కి 2024 సంవత్సరంలో ఎన్నికలు నిర్వహించడం జరిగింది. అయితే ఈ యొక్క ఎన్నికల్లో జమ్మూ అండ్ కాశ్మీర్కు తొలి ముఖ్యమంత్రిగా కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా ఉమర్ అబ్దుల్లా 2024 అక్టోబర్ 16వ తేదీన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. కాబట్టి అతడి పేరును గుర్తుంచుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్ అడగవచ్చు. ఇటీవల జమ్మూ అండ్ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి తొలి ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారని అడగవచ్చు. కాబట్టి ఉమర్ అబ్దుల్లా అండి. ఇతడి చేత ప్రమాణ స్వీకారం చేయించినటువంటి లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు అంటే మనోజ్ సిన్హా అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే ఉమర్ అబ్దుల్లా అనేటువంటి వ్యక్తి గతంలో జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది రాష్ట్ర హోదా కలిగి ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. అతడు 2009 నుంచి 2014 వరకు కూడా జమ్మూ అండ్ కాశ్మీర్కి ముఖ్యమంత్రిగా పనిచేశారు అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 72వ ప్రశ్న 2024 జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. కాబట్టి గుర్తుంచుకోండి, 2024 సంవత్సరంలో జమ్మూ కాశ్మీర్కు తొలిసారిగా అంటే కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత తొలిసారిగా ఎన్నికలను నిర్వహించడం జరిగింది. ఇక్కడ మొత్తంగా ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలండి 2024 సంవత్సరంలో నిర్వహించిన మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య జమ్మూ కాశ్మీర్లో 90 స్థానాలు ఉండగా ఇందులో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ వచ్చేసి 42 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించడం జరిగింది. తదనంతరం ఇదే పార్టీ అక్కడ ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక 2వ స్థానంలో బీజేపీ, 3వ స్థానంలో కాంగ్రెస్, 4వ స్థానంలో పీడీపీ ఉన్నాయండి. బీజేపీ 29 స్థానాలతో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించగా కాంగ్రెస్ 6 స్థానాలు, పీడీపీ 3 స్థానాలతో ఉండడం జరిగింది. ఇక 73వ ప్రశ్న శ్రీలంక నూతన అధ్యక్షుడిగా 2024 సెప్టెంబర్లో నూతనంగా బాధ్యతలను చేపట్టింది ఎవరు అని అడుగుతున్నాడు. కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇటీవల కాలంలో నియామకాలపైన ప్రశ్నలు అనేవి రావడం జరుగుతుంది. కాబట్టి మన పొరుగు దేశమైనటువంటి శ్రీలంక దేశం పైన అడగవచ్చు. అక్కడ నూతనంగా ప్రధానిగా ఒక వ్యక్తి, అదేవిధంగా అధ్యక్షుడిగా మరొక వ్యక్తి బాధ్యతలను చేపట్టారు. కాబట్టి ఇక్కడ నుంచి మనం ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కాబట్టి గుర్తుంచుకోండి, 2024 సెప్టెంబర్ 23వ తేదీన శ్రీలంక యొక్క నూతన అధ్యక్షుడిగా అనుర కుమార దిశనాయకే చాలా ఇంపార్టెంట్. గుర్తుంచుకోండి, అనుర కుమార దిశనాయక అనేటువంటి వ్యక్తి శ్రీలంక అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టడం జరిగింది. ఇతడు శ్రీలంకకి 9వ అధ్యక్షుడు. చాలా ఇంపార్టెంట్. ఇతడు శ్రీలంకకి 9వ అధ్యక్షుడు అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే శ్రీలంక నూతన అధ్యక్ష పదవి కోసం జరిగినటువంటి పోటీలో పాల్గొన్నటువంటి వ్యక్తులను కనుక పరిశీలిస్తే అనుర కుమార దిశనాయకే, అదేవిధంగా సజిత్ ప్రేమ్దాస్, అదేవిధంగా రనిల్ విక్రమ్ సింఘే, వీరు ముగ్గురు కూడా ఈ యొక్క అధ్యక్ష పోటీకి పాల్గొనడం ఇందులో అనుర కుమార వచ్చేసి 42.31% ఓట్లతోటి విజయం సాధించగా 2వ స్థానంలో సజిత్ ప్రేమ్దాస్ 32.76%తో, ఇక రనిల్ విక్రమ్ సింఘే 17.27% ఓట్లనైతే సాధించాడు. ఇప్పుడు చెప్పబోయే ప్రశ్న మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్. చాలా ఇంపార్టెంట్. గుర్తుంచుకోండి, ఇటీవల స్వలింగ వివాహాలకి చట్టబద్ధత కల్పించినటువంటి తొలి ఆగ్నేయాసియా దేశం అండి. ఆగ్నేయాసియా దేశం ఏది అని అడుగుతున్నాడు. కాబట్టి థాయిలాండ్ అని గుర్తుంచుకోండి. 2024 సెప్టెంబర్ మాసంలో ఈ యొక్క థాయిలాండ్ దేశం వచ్చేసి స్వలింగ వివాహాలకి చట్టబద్ధత కల్పిస్తున్నట్లు ఒక ప్రకటననైతే చేయడం జరిగింది. అయితే ఇది ఎప్పటి నుంచి అమల్లోకి రాబోతుంది థాయిలాండ్లో అంటే 2025 జనవరి 22 అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్. 2025 జనవరి 22 నుంచి థాయిలాండ్లో స్వలింగ వివాహాలకు చట్టబద్ధత అయితే కల్పించబోతున్నారు. అయితే ఇక్కడ
మనం ఏమని డిస్కస్ చేస్తున్నాం, స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించినటువంటి తొలి ఆగ్నేయాసియా దేశం థాయిలాండ్ అంటున్నాం. అయితే తొలి ఆసియా దేశం ఏది అంటే మాత్రం 2019 సంవత్సరంలోనే ఈ యొక్క స్వలింగ వివాహాలకు చట్టబద్ధతను తైవాన్ దేశం కల్పించింది. ఇక రెండవ దేశంగా నేపాల్ ఉండగా మూడవ దేశంగా థాయిలాండ్ ఉందండి. ఓకేనా. తొలిగా ఆసియాలో చట్టబద్ధత కల్పించిన తొలి దేశం వచ్చేసి తైవాన్ అని గుర్తుంచుకోండి, కన్ఫ్యూజ్ కాకండి. ఇక్కడ నుంచి కంపల్సరీగా ప్రశ్న వస్తుంది. ఆసియాలో స్వలింగ వివాహాలకి చట్టబద్ధత కల్పించిన తొలి దేశం తైవాన్ 2019, రెండవ దేశం నేపాల్, మూడవ దేశం థాయిలాండ్ అని గుర్తుంచుకోండి. అదే తొలి ఆగ్నేయ ఆసియా దేశం అంటే మాత్రమే గుర్తుంచుకోండి థాయిలాండ్. ఓకేనా. ఇక 75వ ప్రశ్న, 2024 అక్టోబర్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఎన్నవ విడత నిధులను పీఎం మోడీ ఇటీవల విడుదల చేశారని అడుగుతున్నారండి. గ్రూప్ 3 ప్రశ్నలో ఇక్కడ నుంచి ప్రశ్న అడగడం జరిగింది. 2024 జూన్ మాసంలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఎన్నవ విడుదల చేశారని అడిగారు కాబట్టి అక్కడ ఆన్సర్ వచ్చేసి 17వ విడత. ఒకవేళ ఇక్కడ నుంచి మళ్ళీ ప్రశ్న రావాలంటే ఇలాంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది కాబట్టి 2024 అక్టోబర్లో పీఎం కిసాన్ యొక్క సమ్మాన్ నిధి యొక్క నిధులు నరేంద్ర మోడీ గారు మహారాష్ట్రలో విడుదల చేయడం జరిగింది 2024 అక్టోబర్ 5వ తేదీన. అలా ఎన్నవ విడత నిధులను విడుదల చేశారు అంటే 18వ విడత అని గుర్తుంచుకోండి. ఈ యొక్క పీఎం కిసాన్ నిధి ద్వారా ఎంతమంది లబ్ధి పొందుతున్నారు అంటే దాదాపుగా 9.4 కోట్ల మంది రైతులు ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా లబ్ధి పొందుతున్నారు. మొత్తంగా 20,000 కోట్లను అయితే విడుదల చేశారండి. ఈ యొక్క అంశాన్ని అయితే గుర్తుంచుకోండి. మరొక ప్రశ్న, 76వ ప్రశ్న, ఇటీవల తొలి నమో భారత్ ర్యాపిడ్ రైల్ని ఏ మార్గాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించారని ప్రశ్న అడుగుతున్నారు కాబట్టి గుర్తుంచుకోండి. 2024 సెప్టెంబర్ మాసంలో తొలి నమో భారత్ ర్యాపిడ్ రైల్ని ప్రధాని నరేంద్ర మోడీ గారు వర్చువల్గా ప్రారంభించడం జరిగింది. ఎక్కడ ప్రారంభించారు అంటే అహ్మదాబాద్ అని గుర్తుంచుకోండి. అయితే ఈ యొక్క మార్గం పేరును గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. మార్గం వచ్చేసి అహ్మదాబాద్ మరియు భూజ్ నగరాల మధ్య తొలి నమో భారత్ ర్యాపిడ్ రైలు యొక్క నడవడం జరుగుతుంది. ఓకేనా. ఎక్కడెక్కడ దీని యొక్క మార్గం ఏది అని అడుగుతాడు కాబట్టి గుజరాత్లో ఉన్నటువంటి అహ్మదాబాద్, అదేవిధంగా భూజ్ నగరాల మధ్య భారతదేశంలోనే తొలి నమో భారత్ ర్యాపిడ్ రైలు అనేది ప్రారంభం కావడం జరిగింది 2024 సెప్టెంబర్. ఈ ప్రశ్న కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఎకనామీ పాయింట్ ఆఫ్ వ్యూలో, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదో ఒక పేపర్లో అయితే ఈ యొక్క ప్రశ్న రావడానికి 99% అవకాశం ఉంది. ఆ యొక్క ప్రశ్న ఏంటి అంటే ప్రపంచ ఆకలి సూచి 2024లో భారత్ ఎన్నవ స్థానంలో నిలిచిందని అడుగుతున్నాడు కాబట్టి 2024 సంవత్సరంలో ప్రపంచ ఆకలి సూచి 9వ ఎడిషన్ అయితే విడుదల చేయడం జరిగింది. మొత్తంగా 127 దేశాలను పరిగణలోకి తీసుకొని ఈ యొక్క నివేదికనైతే విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క నివేదికలో భారత స్థానం వచ్చేసి 105వ స్థానం అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ప్రపంచ ఆకలి సూచి లేదా గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో ఇండియా స్థానం ఎంత అంటే మాత్రం 105వ స్థానం అని గుర్తుంచుకోండి. 29.3 స్కోర్ను సాధించి ఆందోళనకర విభాగం అనేటువంటి దేశాల జాబితాలో భారత్ అనేది ఉండడం జరిగింది. అదేవిధంగా భారత్లో కొన్ని అంశాలను పరిశీలిస్తే పిల్లలు ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం, దాదాపుగా 18.7% మంది పిల్లల్లో ఇలాంటి లోపమైతే కనిపిస్తుంది. అదేవిధంగా పిల్లల్లో వయసుకు తగ్గట్టు ఎదుగుదల లేకపోవడం లాంటిది దాదాపుగా 35.5% ఉండడం జరిగింది. ఇక 5 సంవత్సరాల లోపు చిన్నారుల మరణాల రేటు వచ్చేసి 2.9% ఉండగా పోషకాహార లోపం వచ్చేసి 13.7%గా ఉండడం జరిగింది. ఇప్పుడు చెప్పినటువంటి ఈ యొక్క 4 అంశాలను అయితే గుర్తుంచుకోండి. గతంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఇక్కడ నుంచి ప్రశ్న రావడం జరిగింది కాబట్టి అడుగుతాడండి. ఇటీవల గ్లోబల్ హంగర్ ఇండెక్స్ నివేదిక ప్రకారం పిల్లలు ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం ఎంత % ఉందని అడగవచ్చు కాబట్టి 18.7% అని గుర్తుంచుకోండి. వయసుకు తగ్గట్టు ఎదుగుదల లేకపోవడం దాదాపు 35.5% అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక్కడ నుంచి ప్రశ్న రావడానికి చాలా చాలా అవకాశం ఉంది. ఇది కూడా చాలా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ప్రశ్న అండి. ఇటీవల నాటో యొక్క నూతన ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారో అని అడుగుతున్నారండి. ఇటీవల తరచూ వార్తల్లో మనం నాటో గురించి చూస్తున్నాం కాబట్టి ఎగ్జామినర్ ఇక్కడ నుంచి ప్రశ్న అడగవచ్చు. కాబట్టి ఇటీవల నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ యొక్క నూతన ప్రధాన కార్యదర్శిగా
మార్క్ రూటే అనేటువంటి వ్యక్తి నియమితులు కావడం జరిగింది. ఇతడు నెదర్లాండ్కు సంబంధించి మాజీ ప్రధాని అండి. అలాంటి మాజీ ప్రధాని ఈరోజు నాటో యొక్క నూతన ప్రధాన కార్యదర్శిగా నియమితులు కావడం జరిగింది. గతంలో నాటో యొక్క ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి జేన్స్ స్టోలెన్బర్గ్ అనేటువంటి వ్యక్తి 2024 అక్టోబర్ 1వ తేదీన తన పదవికి రాజీనామా చేయడంతో ఖాళీ ఏర్పడిన పదవిలో మార్క్ రూటే అనేటువంటి వ్యక్తి నియమితులు కావడం జరిగింది. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అండి. 54వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత 2022 సంవత్సరానికి సంబంధించినటువంటి ఈ యొక్క దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులను 2024 సంవత్సరంలో ప్రదానం చేయడం జరిగింది. అయితే 54వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత వచ్చేసి మిథున్ చక్రవర్తి. ఇతడు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి అని గుర్తుంచుకోండి. ఈ యొక్క మిథున్ చక్రవర్తి గారికి 2022 సంవత్సరానికి సంబంధించి 54వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అయితే అందించడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఇక చివరి గ్రహీతల పైన ఎగ్జామినర్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి చివరి 4 సంవత్సరాలలో ఎవరెవరు ఇక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు పొందారో మనకు గుర్తుండాలండి. 2019 సంవత్సరంలో తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, 2020 సంవత్సరంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారికి, 2018 సంవత్సరంలో అమితాబ్ బచ్చన్ గారికి, 2019 సంవత్సరంలో రజనీకాంత్ గారికి, 2020 సంవత్సరంలో ఆశా పారేఖ్ గారికి, 2021 సంవత్సరంలో వహీదా రెహమాన్ గారికి, 2022 సంవత్సరంలో మిథున్ చక్రవర్తి అండి. చాలా చాలా ఇంపార్టెంట్. 2018 వచ్చేసి అమితాబ్ బచ్చన్, 2019 రజనీకాంత్, 2020 ఆశా పారేఖ్, 2021 వహీదా రెహమాన్, 2022 మిథున్ చక్రవర్తి అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరొక ప్రశ్న, 80వ ప్రశ్న, భారత్లో ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికైనటువంటి దేవ్మాలి అనేటువంటి గ్రామం ఏ రాష్ట్రంలో కలదు అని అడుగుతున్నారండి. భారతదేశంలోనే ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికైనటువంటి దేవ్మాలి అనేది రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 81వ ప్రశ్న అండి. ఇది కూడా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ప్రశ్న. 46వ యునెస్కో యొక్క సమావేశం ఎక్కడ జరిగింది లేదా ఏ దేశం ఆతిథ్యం ఇవ్వడం జరిగింది అని అడుగుతున్నారండి. 2024 జూలై 21 నుంచి 31వ తేదీ వరకు భారతదేశంలో ఉన్నటువంటి న్యూఢిల్లీలో ఉన్న భారత మండపం అనేది ఈ యొక్క 46వ యునెస్కో సమావేశానికి ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క యునెస్కో సమావేశంలో భారత్కు సంబంధించినటువంటి ఒక వారసత్వ కట్టడానికి యునెస్కో గుర్తింపు ఇవ్వడం జరిగింది. ఆ యొక్క కట్టడం వచ్చేసి అస్సాంలో ఉన్నటువంటి మొయిదాం సమాధులు అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారండి. ఇటీవల భారత్ నుండి యునెస్కో జాబితాలో చోటు దక్కించుకున్నటువంటి కట్టడం ఏదని క్రింది వాటిలో అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి అస్సాం మొయిదాం సమాధులను గుర్తుంచుకోండి. ఓకేనా. అయితే దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే మాత్రం ఈశాన్య భారత్ నుంచి చోటు సంపాదించుకున్నటువంటి తొలి వారసత్వ సంపద. ఓకేనా. ఈశాన్య భారత్ నుండి చోటు సంపాదించుకున్నటువంటి తొలి వారసత్వ సంపద ఏది అంటే అస్సాం మొయిదాం సమాధులు అండి. ఇక 82వ ప్రశ్న, ఇటీవల కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వారు మాదక ద్రవ్యాల సరఫరాను నియంత్రించడం మరియు ఫిర్యాదు చేయడానికి తీసుకొచ్చినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ ఏది అని అడుగుతున్నారండి. దీన్ని మనం మానస్ అని పిలవవచ్చు. మాదక పదార్థ నిషేధ సూచన కేంద్రం మానస్ పేరిట ఈ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ను గుర్తుంచుకోండి, 1933 అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 83వ ప్రశ్న, ఇటీవల కేంద్రం తీసుకొచ్చినటువంటి నూతన నేర న్యాయ చట్టాలపైన క్షుణ్ణమైన అవగాహనను తీసుకొచ్చినటువంటి అప్లికేషన్ లేదా యాప్ ఏది అని అడుగుతున్నారండి. ఇటీవల 2024 జూలై 1వ తేదీన 3 కొత్త నేర న్యాయ చట్టాలు అనేవి అమల్లోకి రావడం జరిగింది. అయితే వీటిపైన సంపూర్ణమైనటువంటి అవగాహనను ప్రజల్లోకి తీసుకురావడం కోసం, అదేవిధంగా అందులో ఎన్ని సెక్షన్లు ఉన్నాయి, ఎన్ని సెక్షన్లు ఉన్నాయి, ఆ యొక్క సెక్షన్స్ ఏ అంశాలను తెలియజేస్తాయి మొదలైనటువంటి అంశాలను ప్రజలందరికీ కూడా వాటిపై అవగాహనను తీసుకురావడం కోసమై ఇటీవల కాలంలో సజ్ఞాన్ అనేటువంటి ఒక అప్లికేషన్ అయితే తీసుకురావడం జరిగింది. దీనిని 2024 జూన్ 27వ తేదీన ఆర్పిఎఫ్ డీజీ అయినటువంటి మనోజ్ యాదవ్ గారు ఆవిష్కరించడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, సజ్ఞాన్ అనేటువంటి అప్లికేషన్ ఈ కింది వాటిలో దేనికి సంబంధించి అడుగుతాడు. కాబట్టి నూతన నేర న్యాయ చట్టాలపై అవగాహన కోసం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక అంశం అండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇటీవల భారత ప్రధానిగా 3వసారి బాధ్యతలను చేపట్టిన తర్వాత నరేంద్ర మోడీ గారు నిర్వహించినటువంటి తొలి మాన్ కీ బాత్ కార్యక్రమంలో
కార్తుంబి గొడుగుల గురించి ప్రస్తావించారు. అయితే అవి ఏ రాష్ట్రంలో కలవని కూడా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 2024 సంవత్సరంలో మూడవసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2024 జూన్ 30వ తేదీన తొలిసారిగా మన్ కీ బాత్ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి అట్టప్పడి అనేటువంటి గిరిజన మహిళలు తయారు చేసేటువంటి కార్తుంబి గొడుగుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. కాబట్టి ఇది వార్తలో ఉంది, ఎగ్జామినర్ అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి గుర్తుంచుకోండి, కార్తుంబి గొడుగులు ఎక్కడ తయారైతాయి అంటే కేరళ రాష్ట్రం అని గుర్తుంచుకోండి. ఏ గిరిజన తెగ అంటే మాత్రం అట్టప్పాడి అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇదే మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అరకు కాఫీ గురించి కూడా మోదీ గారు ప్రత్యేకంగా ప్రశంసించడం జరిగింది. ఇక మరొక ప్రశ్న అండి, 85వ ప్రశ్న, సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం కేంద్రం తీసుకొచ్చినటువంటి పోర్టల్ ఏది అని అడుగుతున్నారండి. ఈ యొక్క పోర్టల్ వచ్చేసి ఆ ప్రశ్న గురించి మళ్ళీ డిస్కస్ చేద్దామండి. ఇప్పుడు 86వ ప్రశ్న చూడండి, అంతర్జాతీయ సౌర కూటమిలో 101వ సభ్య దేశంగా ఇటీవల చేరిన దేశం ఏది అని అడుగుతున్నాడు. కాబట్టి 2024 సంవత్సరంలో 101వ దేశంగా నేపాల్ అనేటువంటి దేశం చేరడం జరిగింది. గతంలో 100వ దేశంగా పరగ్వే, 99వ దేశంగా స్పెయిన్ దేశాలు చేరడం జరిగింది. కాబట్టి ఇక్కడ నుంచి కూడా ప్రశ్న ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అయితే ఇక అంతర్జాతీయ సౌర కూటమిని 2015 సంవత్సరంలో COP21 సమావేశంలో ఫ్రాన్స్ అధ్యక్షుడితో కలిపి మోడీ గారు ప్రారంభించడం జరిగింది. కాబట్టి మోదీ గారు ప్రారంభించినటువంటి ఈ యొక్క ISA కూటమి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి హర్యానాలో ఉన్నటువంటి గురుగ్రామ్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక ప్రశ్న అండి, 87వ ప్రశ్న, 2024 సంవత్సరంలో కాళోజీ పురస్కారం పొందినటువంటి వ్యక్తి ఎవరు అని అడుగుతున్నారండి. 2024 సంవత్సరంలో నలిమేల భాస్కర్ అనేటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా వాసి యొక్క కాళోజీ పురస్కారాన్ని పొందడం జరిగింది. అయితే ఇతడికి ఇచ్చినటువంటి నగదు పారితోషికం ఎంత అంటే 1,01,116 రూపాయలని గుర్తుంచుకోండి. అయితే చివరి గ్రహీతలు కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. 2023 సంవత్సరంలో జయరాజ్, 2022లో రామోజీ హరగోపాల్, 2021లో పెన్నా శివరామకృష్ణ, 2020లో రమా చంద్రమౌళి అని గుర్తుంచుకోండి. అయితే ఈ యొక్క కాళోజీ అవార్డులను 2015 సంవత్సరంలో తొలి గ్రహీతగా అమ్మంగి వేణుగోపాల్ గారికి ఇవ్వడం జరిగింది. అయితే కాళోజీ జయంతి రోజున ఈ యొక్క పురస్కారాలను అయితే ప్రకటిస్తారు. కాబట్టి కాళోజీ జయంతి సెప్టెంబర్ 9 అని గుర్తుంచుకోండి. అదేవిధంగా కాళోజీ గారికి పద్మవిభూషణ్ 1992లో రావడం జరిగింది. ఇక మరొక ప్రశ్న, 88వ ప్రశ్న, 2024 ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రం నుంచి ఉత్తమ పర్యాటక గ్రామాలుగా ఎంపికైన గ్రామాలు ఏవి అని అడుగుతున్నారు. కాబట్టి నిర్మల్ మరియు సోమశీల చాలా ఇంపార్టెంట్. నిర్మల్ మరియు సోమశీల, ఇందులో నిర్మల్ వచ్చేసి క్రాఫ్ట్ విభాగంలో ఎంపిక కాగా సోమశీల వచ్చేసి ఆధ్యాత్మిక విభాగంలో ఎంపిక కావడం జరిగింది. ఇక 89వ ప్రశ్న, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలకు పింఛన్ ఇవ్వద్దు అని కీలక నిర్ణయం తీసుకుందని అడుగుతున్నారండి. కాబట్టి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎవరైతే ఒక పార్టీ నుంచి ఎంపికై మరొక పార్టీకి జంపింగ్ అవుతారో అలాంటి వ్యక్తులకు ఆ తదనంతరం వచ్చేటువంటి పింఛన్ ఇవ్వకూడదు అని ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరొక ప్రశ్న అండి, 90వ ప్రశ్న, DPIIT డేటా ప్రకారం 2024-25 మొదటి త్రైమాసికంలో FDIలను ఆకర్షించడంలో మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది అని అడుగుతున్నారు. కాబట్టి 2024-25 మొదటి త్రైమాసికంలో అత్యధికంగా FDIలను ఆకర్షిస్తున్నటువంటి రాష్ట్రాలలో మహారాష్ట్ర మొదటి స్థానంలో, కర్ణాటక రెండవ స్థానంలో, మూడవ స్థానంలో ఢిల్లీ ఉండగా 4వ స్థానంలో తెలంగాణ ఉండడం జరిగింది. దాదాపుగా 9,023 కోట్లను ఆకర్షించడం జరిగింది. ఇవండి ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు. ఆ తదనంతరం మరికొన్ని ప్రశ్నలతో మరో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.